అందరికీ నమస్కారం. మనం నవరాత్రి 7వ రోజు కాలరాత్రి అమ్మవారిని పూజిస్తాము. అయితే ఈ కాలరాత్రి అమ్మవారిని ఎందుకు పూజించాలి అనంటే ఫస్ట్ మనము ఈ సృష్టి ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. అయితే ఈ సృష్టి స్టార్ట్ కావడానికి మనకి 3 మెయిన్ రీజన్స్ అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ది టైం, సెకండ్ది స్పేస్, థర్డ్ది కాజేషన్. అయితే ఈ మూడింటిని మనం ఓవర్కమ్ చేస్తేనే మనము ఈ బ్రహ్మానందంలోకి మనం మర్జ్ అవ్వగలుగుతాం అనమాట. అయితే మనకి అమ్మవారి ఫస్ట్ 5 రూపాలు అనేటివి ఈ కాజేషన్ నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి అనేది అమ్మవారు సూచిస్తుంది. అలాగే స్పేస్ అనే బ్యారియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మన కాత్యాయని అమ్మవారు అనేది మనకు సూచిస్తుంది. అయితే ఈ టైం అనే బ్యారియర్ని మనం ఎలా ఓవర్కమ్ కావాలి అనేది మన కాలరాత్రి అమ్మవారు అనేది మనకి సూచిస్తుంది అనమాట. అయితే ఫస్ట్ మనం తన పేరుని డీకోడ్ చేద్దాం. సో కాలరాత్రి అనే వర్డ్ని 3గా మనము విభజించుకోవాలి. కాల, రా, అత్రి అనమాట. సో కాల అనే వర్డ్కి మళ్ళీ 2 మీనింగ్స్ వస్తాయి. డార్క్నెస్ ఇంకా టైం అని చెప్పేసి, రా అంటే లైట్ అని చెప్పేసి, అత్రి అని అంటే ఎలాంటి అవగుణాలు లేకుండా అని చెప్పేసి మనకి మీనింగ్ వస్తుంది అనమాట. అయితే ఈ మూడిటికి రిలేషన్ ఏంటిది అనేది మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం లూప్ అనమాట. అంటే మనం కాలచక్రం అని చెప్పేసి అంటాం. అయితే ఈ కాలచక్రంలో ఏంటంటే మనము లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనేది తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎన్నో రకాల మెమరీస్ అనేటివి జనరేట్ అవుతాయి. ఆ మెమరీస్లో పడిపోయి మళ్ళీ మనము నెక్స్ట్ లైఫ్ అనేది తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా ఒక టైం లూప్లో మనము పడిపోతాం. అయితే ఆ టైం లూప్ అనే డార్క్నెస్ నుంచి మనకి లైట్ అనేది ఇస్తుంది. సో ఆ లైట్ని మనం దేనికి రిప్రజెంట్ చేస్తామంటే మనము గెయిన్ చేసిన నాలెడ్జ్. ఈ లూప్లో ఉండి మనము అసలు ఇది సత్యం కాదు అనే నాలెడ్జ్ని అనేది గెయిన్ చేస్తామన్నమాట. సో అది ఈ డార్క్నెస్ నుంచి మనకి బయటికి తీసుకొస్తుంది. అయితే మనకు ఆ నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు ఏంటంటే అత్రి అంటే మనకి ఏవైతే గుణాల వల్ల ఒక ఎగ్జిస్టెన్స్ అనేది ఫామ్ అయిందో ఆ గుణాలు అనేటివి లేకుండా పోతాయి. ఆ గుణాలు లేనప్పుడు మనం లైఫ్ తీసుకున్నప్పుడు మనం డార్క్నెస్ లోకి వెళ్ళలేమన్నమాట. అలాగే ఈ టైం లూప్ లో నుంచి మనము బయటపడిపోతాం. సో అది మన అమ్మవారి వర్డ్ మీనింగ్, పేరు మీనింగ్ అనమాట. సో ఎలా బయటికి రావాలి అనేది సూచించేదే తన స్వరూపం. అయితే తన స్వరూపంలో చూసుకుంటే తను 4 చేతులతోని డాంకీ మీద వస్తుందన్నమాట. అయితే ఆ 4 చేతులలో ఏం పట్టుకుంటుంది అంటే ఒక చేతిలోనేమో ఖడ్గం ఉంటుంది, ఇంకో చేతిలోనేమో థండర్ ఉంటుంది, మళ్ళీ థర్డ్ చేతిలోనేమో అభయహస్త ముద్ర చూపిస్తుంది, ఇంకో చేతితోనేమో వరద ముద్ర అనేది చూపిస్తుంది అనమాట. అలా 4 చేతులతోని చూపిస్తుంది. సో కాలరాత్రి అమ్మవారు అనేది ఒక చేతిలో ఖడ్గం పట్టుకుంటుంది. సో ఖడ్గం ఎందుకు పట్టుకుంటుంది అనంటే ఈ టైం లూప్లో పడిపోయి మనం లైఫ్ ఆఫ్టర్ లైఫ్ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ లైఫ్ ఎందుకు తీసుకుంటాము అనంటే మన థాట్స్ వల్ల. సో ఆ థాట్స్ని సబ్సైడ్ చేయడానికి తను ఖడ్గాన్ని యూజ్ చేస్తుంది అనమాట. సో ఖడ్గాన్ని ఎందుకు అనేది మనం ఒక చిన్న స్టోరీతోని రిలేట్ చేసుకొని చూద్దాం. సో కాలరాత్రి అమ్మవారు రక్త బీజ్ అనే అసురుణ్ణి చంపింది అని అంటారు. సో రక్త బీజ్ అంటే ఏంటిది అంటే సో రక్త అంటే బ్లడ్, బీజ్ అంటే సీడ్ అని చెప్పేసి. అయితే మనకి బాడీలో సో రక్తము అంటే బ్లడ్ అనేది ఏంటంటే ఒక కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో సెల్ టు సెల్ సో ఏది ట్రావెల్ అవ్వాలన్నా సరే, న్యూట్రియంట్స్ అయినా సరే, వేస్టేజ్ అయినా సరే, ట్రావెల్ అవ్వాలంటే సెల్ టు సెల్ మనకి బ్లడ్ అనేది ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ ఏం కనెక్టింగ్ చేస్తుంది అని అంటే లైఫ్ టు లైఫ్, అంటే ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్కి వెళ్ళాలన్నా సరే మనకి బ్లడ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ బ్లడ్నే సోర్స్గా తీసుకొని అది న్యూ లైఫ్ అనేది జనరేట్ చేస్తుంది. సో సీడ్ అంటే అదొక న్యూ లైఫ్కి రిప్రజెంటేషన్ అనమాట. అందుకే స్టోరీలో కూడా చూసుకుంటే రక్త బీజుని ఒక్క డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా మన ఎర్త్ మీద పడ్డప్పుడు ఒక కంప్లీట్ న్యూ బీయింగ్గా అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. అయితే మన కాలరాత్రి అమ్మవారు ఏం చేస్తుంది, సో ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా కింద పడకుండా తన నాలుకని ఓ భూమంతా చాపి ఆ రక్తాన్ని అంతా కూడా తాగినట్టుగా చూపిస్తారనమాట. అంటే మనకు వచ్చే ప్రతి ఒక్క థాట్ని అమ్మవారు అనేది ఆ కాలగర్భంలోకి తీసేసుకుంటుంది. ఆ కాలగర్భంలో తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి న్యూ థాట్స్ అనేటివి అరైజ్ అవ్వవు. ఆ న్యూ థాట్స్ అనేటివి అరైజ్ కానప్పుడు మనకి ఈ టైం లూప్లో పడడానికి ఒక న్యూ లైఫ్ అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం పడదన్నమాట. సో అందుకనే అమ్మవారు ఒక చేతిలో ఖడ్గాన్ని ధరిస్తుంది, మరి ఇంకో చేతిలో థండర్. సో థండర్ అనేది ఎలా వస్తుందో మనం చూసుకుందాం. సో థండర్ అనేది విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ భూమి మీద పడి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట.
సో అలాగే మన లైఫ్ కూడా అనేది మనం ఏదో 100 years బతుకుతున్నాము, 1000 years బతుకుతున్నాము అన్నట్టుగా మనం అనుకుంటాం. కాకపోతే ఇది ప్రతి ఒక్క లైఫ్ కూడా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు వస్తుంది అని అంటే, మనకి థండర్ కూడా భూమి మీదకి టచ్ ఎందుకు అవుతుంది అంటే, భూమి అనేది నెగిటివ్ ఛార్జ్కి రిప్రజెంటేషన్. సో ఆ నెగిటివ్ ఛార్జెస్ అనేది తీసుకెళ్ళడానికి మనకి లైట్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో అలాగే మన లైఫ్లో కూడా ఏంటంటే, ఈ థాట్స్ అనేటివి ఆ నెగిటివ్ థాట్స్ వల్లనే మనకు ఒక ఎగ్జిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎగ్జిస్టెన్స్ అయిపోయినాక మళ్ళీ రిటర్న్ అనేది వెళ్ళిపోతుంది. సో ఆల్ హ్యాపెన్స్ విత్ ఇన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో ఎందుకంటే కాలచక్రం అనేది మనం చాలా ఎక్కువగా అన్నట్టు అనుకుంటాం. సో మనకి చాలా టైం ఉంది, చాలా ఉంది అని మనం అనుకుంటాం. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో అందుకని మనకి ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే మనకు నాలెడ్జ్ గెయినింగ్ అనేది పాసిబిలిటీ ఉన్నప్పుడు మనం ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి అని థండర్తోని అమ్మవారు చెప్తుందన్నమాట. సో ఇంకో చేతోని అభయహస్త ముద్ర అనేది మనకు అమ్మవారు చూపిస్తుంది. సో అభయహస్త ముద్ర ఎందుకు చూపిస్తుంది అంటే, సో ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నువ్వు నాలెడ్జ్ గెయినింగ్ అనేది అమ్మవారికి నువ్వు కంప్లీట్గా సరెండర్ అయినప్పుడు నీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది తను ఇస్తుందన్నమాట. సో దాని నుంచి అరైజ్ అయిన భయాలు కానీ డౌట్స్ కానీ క్లియర్ చేస్తుంది అని చెప్పేసి అమ్మవారు మనకి అభయం ప్రసాదిస్తుంది. సో అలా క్లియర్ అయినప్పుడు మనకి నెక్స్ట్ లైఫ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తన వరద ముద్రతోని మనకి ఆశీర్వాదం అనేది ఇస్తుందన్నమాట. సో ఇది తన చేతుల రిప్రజెంటేషన్. తన వాహనమైన డాంకీ ఆర్ గాడిద కింది వస్తే ఏంటంటే, గాడిద అనే వర్డ్ వినంగానే మనకి ఏం గుర్తొస్తుంది? గాడిద చాకిరి. సో ఆ చాకిరి అంటే ఏంటిది? మనము పెట్టే స్ట్రగుల్ అనమాట. సో ఈ కాలచక్రంలో నుంచి బయట పడడానికి ఎంతైతే స్ట్రగుల్ పెడతామో, సో ఆ గాడిద చేసినంత స్ట్రగుల్ మనం అనేది పెట్టాలి. ఇంకా ఏంటంటే, దానికి కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి. సో అది చాలా కామ్గా ఉంటుంది. అలాగే దానికి చాలా నాలెడ్జ్, మెమరీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. మెమరీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక డేంజర్ సిచ్యువేషన్కి నువ్వు దాన్ని ఫోర్స్ చేసి తీసుకెళ్ళాలి అని అంటే అది అస్సలు జరగదు అనమాట. అది ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఉంది. దాన్ని నువ్వు ఎంతనన్నా కొట్టు, ఏదన్నా చేయి, కానీ అది ఉన్న ప్లేస్లో నుంచి అది జరగదన్నమాట. సో ఈ వాహనం మనకేం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే, సో మనము ఆ స్ట్రగుల్లో ఎలా ఉండాలి అని అంటే, మనము అల్టిమేట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి కామ్గా ఉండాలి. అలాగే మళ్ళీ ఇంకో లైఫ్ తీసుకోవాల్సి వస్తుంది, ఈ కాలచక్రంలో పడిపోవాల్సి వస్తుంది అన్నప్పుడు మనం అంతే రెసిస్టెన్స్ అనేది చూపించాలి అని మనకి డాంకీ రిప్రజెంటేషన్ అనమాట. అమ్మవారి వాహనమైన డాంకీ రిప్రజెంటేషన్. అయితే తనకు పెట్టే ప్రసాదం గురించి ఆలోచిద్దాం. సో తనకు పెట్టే ప్రసాదం ఏంటి? బెల్లం, జాగిరి. సో జాగిరి అనేది ఎలా మనకి తయారవుతుంది? సో షుగర్ కేన్ జ్యూస్ నుంచి షుగర్ అనేది వస్తుంది. ఆ షుగర్ కేన్ జ్యూస్ని బాగా మరగబెడితే మనకి బెల్లం అనేది తయారవుతుంది. సో మనకి బ్రహ్మచారిణి అమ్మవారికి మనం షుగర్ అనేది ప్రసాదంగా పెడతాం. ఎందుకంటే షుగర్ అనేది నాలెడ్జ్కి రిప్రజెంటేషన్. సో అదే నాలెడ్జ్ని మనము బాగా మరగపెట్టడం అంటే ఏంది? రిపీటెడ్గా మనము ఆ నాలెడ్జ్ని మననం చేసుకోవాలన్నమాట. మననం చేస్తూ ఉండాలి, ఫిల్టర్ చేస్తూ ఉండాలి. సో అలా చేసినప్పుడే ఫైనల్ ప్రోడక్ట్ జాగిరి అనేది, అంటే ఒక స్టేబుల్ ప్రోడక్ట్, అది ఇంకా ఆ స్టేబుల్ ప్రోడక్ట్ అనేది మనకి లభిస్తుందన్నమాట. సో అందుకనే మనం జాగిరిని కాలరాత్రి అమ్మవారికి మనము ప్రసాదంగా అర్పిస్తాము. సో ఇది మన కాలరాత్రి అమ్మవారు మనకి సూచించే దారి. లాస్ట్లో ఇంకో పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో హిందూయిజం ఈజ్ నాట్ ఏ మైథాలజీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ సైన్స్. సో ఈ సైన్స్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం సంస్కృతం లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. సో అందరూ కూడా సంస్కృతం లాంగ్వేజ్ని నేర్చుకొని ఆ హిడెన్ నాలెడ్జ్ని తెలుసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.